ఈ పాప ఆపరేషన్ చేయకపోతే ప్రాబ్లం అవుతుందంట. ఇంకా కొంచెం సిఎంఆర్ రిలీఫ్ ఫండ్ చెక్స్ లో నేను అమౌంట్ పెట్టి ఇప్పించానండి. ఇంకా కొంచెం డబ్బులు అయితే ఆ పాప రికవరీ అవుతుందంట. మీరు దగ్గరుండి ఆ పాప ఏం ప్రాబ్లం లేకుండా కొంచెం చేసి ఇవ్వండి. ఆ అమౌంట్ ఏదంటే మనం చూద్దాం. ఎట్టి పరిస్థితిలో ఆ పాప ఇది కాకూడదు. చేపిస్తామ్మా, నువ్వు ఏం భయపడాల్సిన అవసరం లేదు, దీని మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. అది ఏదున్నా నేను చేపిస్తాను, నువ్వు డోంట్ వరీ అమ్మా. ఓకేమ్మా? లేదమ్మా, మంచిగా ఉంది కదా పాప. అంత ఆపరేషన్ అంతా కూడా బాగా చేస్తారు కదా. డబ్బులు ఇంపార్టెంట్ కాదమ్మా, పాప ఆరోగ్యం ఇంపార్టెంట్ కదా. అమ్మా బాగా చూసుకో, పాపని బాగా చదివియాలి. ఎట్టి పరిస్థితిలో పాపని డాక్టర్ చేయాలి. నువ్వు నీకు ఏం సాయం కావాలో నేను ఉంటాను. మీరు పాపని ఫ్యూచర్ లో డాక్టర్ అయ్యేట్లు చూడండి. కలుస్తానమ్మా, ఎల్లుండి వస్తాను. నేను వచ్చినప్పుడు మిమ్మల్ని కలుస్తాను, మాట్లాడతానమ్మా. మా పాపకి హార్ట్ లో హోల్ ఉందని మాకు 2 నెలల్లో తెలిసిందండి. జంగారెడ్డిగూడెంకి ఎంపీ పుట్టా మహేష్ గారు వస్తున్నారన్న విషయం తెలుసుకున్నానండి. పాపది CMRF కూడా 1,75,000 అప్రూవల్ ఇలా చేశారు. పాపని దగ్గరుండి చాలా ఇదిగా చూసుకున్నారు. మాకు ఎవరూ లేరన్న లోటుని సారు కూడా తీర్చారండి. మా పాప ఈ రోజు ఇంత హెల్తీగా ఉందంటే మన ఎంపీ ఏలూరు పార్లమెంటు పుట్టా మహేష్ గారి వల్లేనండి. అలాంటి మంచి నాయకుడిని ఏలూరు పార్లమెంటుకి ఇచ్చిన కూటమి ప్రభుత్వానికి కూడా నా ధన్యవాదాలండి. సార్, ఎంపీ సార్, మిమ్మల్ని అయితే మా పాపను చూసినప్పుడల్లా గుర్తు చేసుకుంటామండి. మా పాప ప్రాణాన్ని కాపాడినందుకు మీకు చాలా ధన్యవాదాలు సార్. మా పాపను చూసినప్పుడల్లా గుర్తుకొస్తుంది సార్. థ్యాంక్ యూ సార్, ఎంపీ సార్ పుట్టా మహేష్ కుమార్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. ఏలూరు పార్లమెంట్కి ఇలాంటి మంచి నాయకుడిని ఇచ్చినందుకు మేము మళ్ళీ మాలాంటి పేదవాళ్ళకి కష్టం వచ్చినా సార్ దగ్గరకు వచ్చేలా చేశారు సార్. చాలా థ్యాంక్ యూ సార్.